52వ డివిజన్ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు. ఎన్ని అబద్ధాలు చెప్పి ఎంత మోసం చేసి మన 5 ఏళ్ళు ఎన్ని నరకాలు పాలు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఆయన్ని మనం ఇంటికి పంపించాల్సిన తరుణం ఆసన్నమైంది. రెండు విషయాలు చెప్తాను నేను. మనకి మంచి చేసేవాళ్ళు కావాలి అంటే సైకిల్ గుర్తుకు ఓటేయాలి. నిజాయితీ పరులు మనకి నాయకులుగా ఉండాలి అంటే సైకిల్ గుర్తుకు ఓటేయాలి. మన పిల్లలకి మంచి చదువులు ఉండాలి, మంచి భవిష్యత్తు ఉండాలి అంటే సైకిల్ గుర్తుకు ఓటేయాలి. మన చదువుకున్న పిల్లలందరికీ ఉద్యోగాలు ఉండాలి అంటే గంజాయిలకి డ్రగ్స్కి బానిసలు అవ్వకుండా ఉండాలి మన రాష్ట్రంలో అంటే సైకిల్ గుర్తుకు ఓటేయాలి. మన ఆడపిల్లలు నిజమైన సంతోషాన్ని చూడాలంటే, మన మహిళలందరూ అద్భుతంగా తలెత్తుకొని జీవించాలి అంటే సైకిల్ గుర్తుకు ఓటేయాలి. ఇవన్నీ నేను అందిస్తాను అని చెప్పి మనందరికీ హామీ ఇచ్చి 5 ఏళ్లుగా మోసం చేసి మనని అధ్వాన స్థితిలోకి పడేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. అన్న వాళ్ళందరూ ఎన్నో రకాలైన అంశాలని మీకు ఇదివరకే చెప్పారు. అయితే మనకి రానున్న రోజు మే 13వ తారీఖున ప్రతి ఒక్కరూ కూడా 2 ఓట్లు సైకిల్ గుర్తు మీద వేసి ఘన విజయంతో మనం గెలుచుకోవాలి. ఆంధ్ర రాష్ట్రంలో అరాచక పాలనని వదిలించుకొని అభివృద్ధి పదంలో మనందరం కూడా పరిగెత్తాలి. ఈరోజు ఇంత అఖండమైన స్వాగతం పలికారు మీరందరూ కూడా. మీ అందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. ఇంతటి ఘన స్వాగతం, ఇంతటి అఖండ విజయాన్ని తీసుకురావాలి. ఇదే స్వాగతం, ఇదే స్ఫూర్తి రేపు మే 13ను కూడా మనం కనపరచాలి. మనము సరిగ్గా ఓటు వెయ్యనీయకుండా మనకి ఎన్నో అక్రమాలని లేదంటే దౌర్జన్యాలని మన మీద రుద్దే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే మోసం చేసి గెలిచే ప్రయత్నం చాలా చేస్తారు. నిజాయితీగా గెలిచే అవకాశం వాళ్ళకి లేదు కాబట్టి రేపు మనని సరైన ఓటు వేయనీయకుండా చేస్తారు. కాబట్టి ఇదే పోరాట పట్టిమని, ఇంతే శక్తిని ఏం చేసినా కూడా పోలింగ్ స్టేషన్స్ నుంచి కదలకుండా యువత మీ అందరికీ చెప్తున్నాను నేను. పోలింగ్ స్టేషన్ దగ్గర ఒక్కళ్ళు కూడా కదలకూడదు. మీ ఓటు మీరు వేసి అక్కడే నిలబడాలి. పోలింగ్ సక్రమంగా జరిగేలాగా ప్రతి ఒక్కరు చూసుకునే బాధ్యత మీదే. కాబట్టి మే 13ను గుర్తుపెట్టుకోండి. 2 ఓట్లు వేయాలి. ఒకటి ఎంపీ గారికి, ఒకటి ఎమ్మెల్యేకి వేసి అఖండ ఘన విజయాన్ని అందిస్తే ఈ విజయం మనందరిది అవుతుంది. గుర్తుపెట్టుకోవాలి, ప్రతి ఒక్కరి విజయం అవుతుంది ఇది. కాబట్టి చూడండి, ఒక కుటుంబం నుంచుంటే ఎలా ఉంటుంది. ఒక కుటుంబం మన వెనకాల మంచికి వెనక నుంచుంటే దాని బలం వేరుగా ఉంటుంది. అదే అవినీతి పరుడు కుటుంబం చూశారు కదా, అవినీతి పరుల కుటుంబం ఏమైంది? వారి కుటుంబ సభ్యులే బయటకు వచ్చి ఓటేయద్దు అని ప్రచారం చేస్తున్నారు. అదే నీతి పరులు మంచి వ్యక్తులు నుంచుంటే ఎలా ఉంటుంది? ఊరు మొత్తం కుటుంబం అవుతుంది. అద్భుతంగా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఇవన్నీ మనసులో పెట్టుకోవాలి. మీరు కళ్ళబొల్లి మాటలకి, ప్రలోభాలకి, భయాందోళనకి గురి కాకండి. ఎన్నో రకాలైన మాటలు చెప్తూ ఉన్నారు, భయాందోళనకి గురి చేస్తూ ఉన్నారు. వాటిని అసలు మీరు నమ్మకండి. ఈరోజు మీ బిడ్డనొచ్చాను, నన్ను ఒక్కడనే చేసేశారు, అందరూ కలిసిపోయారు అని మళ్ళీ ఒక ఏడుపు మొదలు పెట్టారు. ముసలి కన్నీరు కార్చడం మొదలు పెట్టారు. నమ్మకండి, వారు ఒక్కరే లేరు. అరాచకత్వం, అధర్మం, అవినీతి, అబద్ధం అనే 10 తలకాయల రావణాసురుడిలాగా వెలిగారు. కాబట్టే ఈరోజు మనందరం కలవాల్సి వచ్చింది. అది గుర్తుపెట్టుకోవాలి మీరు. అంతటి అరాచకాన్ని మనం ఖండించాలి, పంపించాలి, జైలుకు పంపించాలి అనంటే ప్రతి ఒక్కరు కావాలి. ఈరోజు ముగ్గురం కాదు అంటే జనసేన, బీజేపీ, తెలుగుదేశం కలవడం కాదు. ప్రతి ఒక్కరం కలిసి కట్టుగా మనం ఈ ఘన విజయాన్ని సాధించాలి. ఇంతటి అఖండ స్వాగతం పలికిన ప్రతి ఒక్కరికి ముందుగా మన యువతకి పేరు పేరున నమస్కారం చెప్తూ, ధన్యవాదాలు చెప్పుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నేను పాదాభివందనం చేస్తున్నాను. మురళి అన్నకి ప్రత్యేకమైన కృతజ్ఞతలు చెప్తున్నాను. మేనీ అన్నకి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. మన శ్రీవల్లి గారిని మీరు తప్పకుండా ఆదరించాలి. అక్క నా కోసం నా వెంటే ఉంటానని హామీ ఇచ్చారు. మీరందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.